Good evening, students. Today, let us talk about DPSP, Directive Principles of State Policy, which comes under your Part 4 of your Constitution. The Directive Principles of the State Policy are not enforceable by law. Ante, Directive Principles of the State Policy లో ఏవైతే మనకు ఆర్టికల్స్ ఫ్రమ్ 36 to 51 ఉన్నాయో దే ఆర్ నాట్ ఎన్ఫోర్సబుల్. అంటే మనము చేసినా చేయకపోయినా లా అన్నది మనకి ఎలాంటి పనిష్మెంట్ అన్నది ఇవ్వదు. చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. మనము నేషనల్ యాంథమ్ అయినప్పుడు నిలబడ్డా లేకపోతే మన నేషనల్ ఫ్లాగ్ మనం సెల్యూట్ చేయకపోయినా కూడా నోబడీ విల్ కమ్ అండ్ గివ్ అస్ ఎనీ అరెస్ట్, లేకపోతే ఎందుకు చేయలేదు అని అడగరు. దట్ ఈస్ అవర్ డ్యూటీ, దట్ వీ హావ్ టు రెస్పెక్ట్ అవర్ కంట్రీ అండ్ వీ హావ్ టు రెస్పెక్ట్ అవర్ ఫ్లాగ్. సో దట్ ఈస్ వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ నాట్ ఎన్ఫోర్సబుల్ అండర్ యువర్ లా. Now here this DPSP talks about the social justice of the people and social welfare of the state. అంటే దేశం ఒక బాగు గురించి కానీ ప్రజల ఒక బాగు గురించి కానీ చెప్పే అన్ని ఒక ఆర్టికల్స్ ని మనము డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కింద చేస్తాము. ఇది ఐరిష్, దట్ ఈస్ ఐర్లాండ్ నుండి తీసుకున్నారు. మనకున్న డిపిఎస్పి మన కంట్రీస్ లాగా దాన్ని మార్చుకొని ఐర్లాండ్ నుండి మనం ఇది అడాప్ట్ అనేది చేసుకున్నాం. ఇప్పుడు ఈచ్ ఆర్టికల్ గురించి మనం మాట్లాడదాం. ద ఫస్ట్ ఆర్టికల్ 36 టాక్స్ అబౌట్ ది డెఫినేషన్ వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ డిపిఎస్పి. సో ఇప్పుడే మనం అనుకున్నాము వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ డిపిఎస్పి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది స్టేట్ పాలసీ, వేర్ స్టేట్ ఈస్ ద ఓనర్ ఆఫ్ ది every state will be the owner of the directive principles of their state, which we have taken from the Ireland, and we talk from the articles 36 to 51. The welfare of the country and welfare of the people is the most important for your directive principles of your state policy. Definition. Next we'll talk about 37. 37 talks about the application of DPSP. Next we talk about your 38. 38 talks about the promotion of the welfare of the people. Promotion of the welfare of the people. Next we talk about article 39. 39 talks about the certain principles followed by the state. Certain principles followed by the state. Next we'll go for 40. The 40 talks about the organization of village panchayats. Organization of village panchayats. 41 we talk about the right to ఎడ్యుకేషన్. ఈ రైట్ టు ఎడ్యుకేషన్ మనము నిన్న ఫండమెంటల్ రైట్స్ కూడా మాట్లాడాం. ఆర్టికల్ 21 కి కూడా దాన్ని ఫండమెంటల్ రైట్ గా చేశారు. ఎవరైతే పేరెంట్స్ కానీ గార్డియన్స్ కానీ వాళ్ళ పిల్లల్ని పంపించకపోతే దే విల్ బి టేకెన్ ఇన్ టు కస్టడీ. నెక్స్ట్ విల్ టాక్ అబౌట్ యువర్ 42, దట్ ఈస్ హ్యూమన్ కండిషన్స్ ఆఫ్ వర్క్. హ్యూమన్ కండిషన్స్ ఆఫ్ వర్క్. నౌ వాట్ ఈస్ దిస్ హ్యూమన్ కండిషన్స్ ఆఫ్ ది వర్క్? లైట్, ఎయిర్, ఫ్రీ ఎయిర్, వాటర్, ఈటింగ్ ఫెసిలిటీ, ఇవన్నీ ఇట్ ఈస్ నోన్ యాజ్ యువర్ వర్కింగ్ కండిషన్స్. అండ్ ఈవెన్ టైమింగ్స్, ఇట్ షుడ్ నాట్ బి మోర్ దెన్ 9 hours. ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 9 hours షిఫ్ట్ సిస్టమ్ అనేది చేయాలా. అండ్ ఎవ్రీ వీక్ ఒక హాలిడే అనేది డిక్లేర్, దట్ ఈస్ పబ్లిక్ హాలిడే షుడ్ బి డిక్లేర్డ్. నౌ విల్ గో ఫర్ ది నెక్స్ట్ one, that is your 43 talking about living wages. Now living wages అన్నది ప్రతి స్టేట్ లో అకార్డింగ్ టు ది లివింగ్ కండిషన్స్ ఆఫ్ దట్ స్టేట్ గురించి మనం లివింగ్ కండిషన్స్ మాట్లాడతాం. ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క విధంగా ఉంటుంది. సపోజ్ హైదరాబాద్ ఇస్ నౌ A1 సిటీ, అదే సిక్కిం కి మనకు డిఫరెన్స్ ఉంటుంది. ఢిల్లీలో ఇంకా మన లివింగ్ కండిషన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నప్పుడు వేజెస్ అనేది దాని ప్రకారంగా ఇవ్వాలి. దట్ ఈస్ వాట్ ఈస్ నోయింగ్ యాజ్ లివింగ్ కండిషన్స్ ఆర్ లివింగ్ వేజెస్. నౌ విల్ గో ఫర్ next one, 44 talks about the uniform civil code. దీనే మనము UCC అంటాం. Here I want to explain what is meaning of uniform civil code. UCC is uniform civil code. Uniform civil code అంటే కొన్ని ఆప్షన్స్ లో ఆర్ కొన్నిట్లో లైక్ మ్యారేజ్ కానీ మెయింటెనెన్స్ లో కానీ లేకపోతే డైవర్స్ లో కానీ ఇలాంటిది ఆల్ రిలీజియస్ షుడ్ హ్యావ్ సేమ్ థింగ్. దాన్ని మనం యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది మనం ఫైట్ చేస్తున్నాము. కానీ కొన్ని రిలీజియన్స్ వాళ్ళు దీన్ని ఒప్పుకోవట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ హిందూలో సెకండ్ మ్యారేజ్ ఇస్ ఏ బైగామి, దాన్ని మనం అరెస్ట్ చేసుకోవచ్చు, అది తప్పు అన్నది మనం చెప్తాం. సో అలాంటప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు, హిందూస్ అందరూ కూడా ముస్లిమ్స్ కి కన్వర్ట్ అయ్యి ముస్లిం మ్యారేజ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ సెకండ్ మ్యారేజ్ ఇస్ నాట్ అనే అఫెన్స్. కానీ ఇది ఎంత తప్పు. ఒక హిందూ రిలీజన్ లో పుట్టి ఇక్కడే అన్ని పద్ధతులు పట్టి ఒక మ్యారేజ్ గురించి వేరే రిలీజన్ పెరి ఆ రిలీజన్ ని కూడా మనం పాడు చేస్తున్నట్టు అవుతుంది. అందుకని యూనిఫామ్ సివిల్ కోడ్ లో మ్యారేజ్ ఇస్ రిజిస్ట్రేషన్ ఇస్ కంపల్సరీ చేశారు. ఇప్పుడు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఎందుకు కంపల్సరీ చేశారంటే మనము మ్యారేజ్ చేసుకున్నప్పుడు మన మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అయితే మన పేరు, మన యొక్క బ్యాక్గ్రౌండ్, మనం ఎవరిని పెళ్లి చేసుకున్నాము, ఏ ఇయర్ లో చేసుకున్నాము, ఎంతమంది పిల్లలు అనేది మనకు మొత్తం అక్కడ క్లియర్ గా వస్తుంది. అదే మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు మళ్ళీ నేను మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కానీ చేసుకుంటే అప్పుడు నేను ఆల్రెడీ నాకు పెళ్ళయింది, ఇది
ఏదైనా సెకండ్ మ్యారేజా కాదా అనేది క్లియర్ గా తెలుస్తుంది. అందుకని యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది రీసెంట్లీ వాళ్ళు పార్లమెంట్ లో కూడా మనం పాస్ చేసాము. నెక్స్ట్ వన్ విల్ గో ఫర్ నెక్స్ట్ వన్ 45. 45 talks about the free compulsory education. Free compulsory education. ఇది అన్నిటికీ కూడా కాదు, ఓన్లీ ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ 6 to 14 years. అంటే బేసిక్ ఎడ్యుకేషన్. బేసిక్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి? ఇక్కడ మనకు 10th క్లాస్ వరకు, 10th క్లాస్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలి. ఇక్కడ ఒక కేసు గురించి మనం మాట్లాడతాం. ఒక అమ్మాయి బెంగళూరులో మెడికల్ ఎగ్జామ్ రాస్తుంది. మెడికల్ ఎగ్జామ్ లో ఫీజు ఆమెకి క్యాపిటేషన్ ఫీజు, అంటే గవర్నమెంట్ ఫీజు లో కాకుండా క్యాపిటేషన్ ఫీజు లో మనకు ఆమెకి సీట్ వస్తుంది. క్యాపిటేషన్ ఫీజు కట్టమంటే నేను కట్టను, ఎందుకంటే గవర్నమెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది చెప్పింది. సో నేను ఫ్రీ ఎడ్యుకేషన్ చెప్పినప్పుడు నేను ఎందుకు కడతాను? ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఓన్లీ మినిమం ఎడ్యుకేషన్ వరకే, అంటే బేసిక్ ఎడ్యుకేషన్ 10th క్లాస్ వరకే. నువ్వు పిహెచ్డీ చేస్తాను, నేను మెడికల్ చేస్తాను, నేను ఇంజనీరింగ్ చేస్తాను, నా క్యాపిటేషన్ ఫీజు గవర్నమెంట్ కట్టాలంటే ఇట్ ఈస్ రాంగ్. ఫ్రీ, అది కూడా మినిమం ఎడ్యుకేషన్ ఏంటంటే ఏది మంచి ఏది చెడు చదువుకోవడం, సింపుల్ గా చదవడం రాయడం అనేది తెలుసుకోవడానికి చెప్పేది మనకి ఇక్కడ. మనకు ఒక ఆర్టికల్ 45. నెక్స్ట్ విల్ గో ఫర్ 46. 46 టాక్ అబౌట్ యువర్ షెడ్యూల్ కాస్ట్. షెడ్యూల్ కాస్ట్ ఒక కమిషన్, షెడ్యూల్ కాస్ట్ ఒక మెంబర్స్, షెడ్యూల్ కాస్ట్ ఉన్న ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, షెడ్యూల్ కాస్ట్ కి సంబంధించిన ఆల్ నోటిఫికేషన్స్ ఆర్ అండర్ యువర్ ఆర్టికల్ 46. 47 టాక్స్ అబౌట్ యువర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ లో మనం మూడింటి గురించి చెప్తాం. ఒకటి ఫుడ్, ఒకటి క్లోదింగ్, ఒకటి షెల్టర్. ఈ మూడు మినిమం నీడ్స్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్ అంటాం. ఈ మూడు మినిమం నీడ్స్ మనకు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ని మనం చేస్తాం. చూడు, బేసిక్ గా ఫ్యాన్ ఇస్ ద బేసిక్ రిక్వైర్మెంట్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్, అవునా? ఏసీ ఇస్ అనే లగ్జరీస్. సో ఇట్లాగే ఒక నడక కానీ ఒక 2 వీలర్ అన్నది ఇట్ ఇస్ అ బేసిక్, 4 వీలర్ అన్నది ఇట్ ఈస్ అనే లగ్జరీ. సో దాన్ని మనము స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ని మనం ఇలా డిఫరెన్షియేట్ చేసుకుంటాం. నెక్స్ట్ విల్ గో ఫర్ 48. 48 టాక్స్ అబౌట్ అగ్రికల్చర్ అండ్ యానిమల్ హస్బెండ్. అంటే అగ్రికల్చర్ ఇస్ ద మేజర్ అన్నది మనము విలేజెస్ లో చెప్పుకుంటాము. యానిమల్ హస్బెండరీ, దట్ ఆల్ ది క్యాటిల్స్ షుడ్ బి టేక్ కేర్ ఆఫ్ ఇట్. క్యాటిల్ లో గోట్ కూడా వస్తుంది, హెన్ కూడా వస్తుంది, మర్చిపోవద్దు. 49 టాక్స్ అబౌట్ ది నేషనల్ ఇంపార్టెన్స్, ప్రమోషన్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్. నౌ నేషనల్ ఇంపార్టెన్స్ అంటే హైదరాబాద్ కి చాలా మంది వచ్చినప్పుడు చార్మినార్ చూడాలనుకుంటారు. ఎందుకు? ఇట్ ఈస్ అన్ ఎ మాన్యుమెంట్, నేషనల్ మాన్యుమెంట్. ఢిల్లీకి వెళ్తే మనం ఏం చూడాలనుకుంటాము? తాజ్ మహల్. అయోధ్యకు పోతే ఏం చూడాలనుకుంటాము? కృష్ణా టెంపుల్. దీస్ ఆర్ నోన్ యాజ్ ది నేషనల్ ఇంపార్టెన్స్. దేశాన్ని ఒక స్థాయికి, ఒక లెవెల్ కి చూపించేవన్నీ కూడా నేషనల్ ఇంపార్టెన్స్. నౌ హియర్ these are the things which we were talking about. 49. Next 50 is separation of judiciary from executive. This is a very వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. జ్యుడిషియరీ అండ్ ఎగ్జిక్యూటివ్. మీకు తెలుసు 3 ఆర్గన్స్ ఉన్నాయి మనకు, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. లెజిస్లేటివ్ ఏం చేస్తుంది? పార్లమెంట్ లో కానీ స్టేట్ అసెంబ్లీలో కానీ యాక్ట్స్ కానీ బిల్స్ కానీ పాస్ చేస్తుంది. దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తాం త్రూ ఐఏఎస్ ఆఫీసర్స్, నోటిఫికేషన్స్, ఆర్డర్స్, బైలాస్, వీటి నోటిఫికేషన్స్, వీటన్నిటిని కూడా మనం ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇవన్నీ కరెక్ట్ గా చేస్తున్నాయా లేదా, విదిన్ ద లా లో ఉందా లేదా అన్నది చూసేది జ్యుడిషియరీ. సో జ్యుడిషియరీ is separate from your executive. Next, last one, 51 talks about the international security. ఇందులో మనకు సమిట్స్, ట్రీటీస్ అన్ని కూడా మనకి ఇంటర్నేషనల్ సెక్యూరిటీ. సపోజ్ ఒక అమెరికన్ ప్రెసిడెంట్ మన కంట్రీకి వచ్చింది అనుకోండి, మనం చాలా పీస్ గా మన సెక్యూరిటీ అనేది మనకి ఇస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ యువర్ స్టేట్ పాలసీ. ఇందులో మీకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేది ఏంటంటే, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేది ఏ పార్ట్లో వస్తుంది, ఏ సెక్షన్స్ ఎక్కడి నుండి వచ్చింది, ఇది ఏ కంట్రీ నుండి తీసుకుంది, చాలా వరకు ఇవి మాత్రమే మీకు ఇస్తారు. నౌ నెక్స్ట్ విల్ గో టు ఫండమెంటల్ డ్యూటీస్. డిపిఎస్పీ అయిపోయింది, ఇప్పుడు ఫండమెంటల్ డ్యూటీస్.